మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఈయన్ని బకరాన్ చేయాలంటే ప్రార్థన చేస్తా. స్తోత్రం స్తోత్రం. ఏందో నాకు అంత చీకటి కనపడుతుంది అంటారు. కళ్ళు తెరిస్తే వెలుగు కనపడుతుంది, కళ్ళు పోతే ఊడికని చీకటి కనపడుతుంది కదా. మీరు కళ్ళు ముయ్యండి, మీకేం కనపడుతుంది చూద్దాం. ముయ్యండి, కళ్ళు ముయ్యండి, ఏం కనపడుతుంది? కళ్ళు తెరు. పాట పాడాడు, కన్ను తెరిస్తే వెలుగురా వెలుగురా, కన్ను మూస్తే చీకటి. నేను చెప్పనా? వీళ్ళు చీకటి అనగానే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక మా ఇంట్లో చీకటి, మా ఇంట్లో చీకటి, మా ఇంట్లో ఏదో జరిగిద్ది 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 అనగానే సైతాన్ గారు టిష్యూ మన దేవుడి దగ్గరికి పోతాడు. దేవుడి దగ్గరికి పోయి ఆమె ఆయన ఇద్దరు నమ్ముతున్నారు, వాళ్ళకి ఏదో జరిగిద్ది 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 జరిగిద్దని. వారి నమ్మిక చొప్పున చేస్తానన్నావుగా, చెయ్యి, నాకు అవకాశం ఇయ్యి అంటే ఆయన అంటాడు సరే పో అంటాడు. అప్పుడు నిజంగానే వస్తాడు సైతాన్ గాడు. ఇప్పుడు చీకటికి స్వాగతం పలికింది ఎవరు? ఆమె చెప్పింది లేదా ఆయన చెప్పాడు. ఇక నువ్వు నమ్మటం మొదలుపెట్టు, ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని నిజంగానే దెయ్యం కదిలింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మీ ఇంటి చీకటి కనపడుతుందంటే కళ్ళు తీరు అక్కాయ అనాలా? ఏందమ్మా నువ్వు చీకటి కనపడుతుందంటే కళ్ళు మూస్తే చీకటే కనపడుద్ది, కళ్ళు తీరు వెలుగు కనపడుద్ది. నువ్వేం చెప్పబోతున్నావు మాకు తెలిస్తే? రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, పాపాలను వదిలేసాం, వాక్యానుసారంగా బతుకుతున్నాం, దేవుడు మాకు తోడై ఉన్నాడు, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది. చీకటి లేదు, నీ పిండా కూడలేదు పో, నీకు బట్టి నీ చీకటి బట్టి తిరుగుతున్నావు, కొంపలం పడిపో అని తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పదిగా మొహమాట లేదు, ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఈ విధంగా ఎవరు నిన్ను మోసగించినా దయచేసి మోసపోవద్దు మోసపోవద్దు మోసపోవద్దు. నీ అమాయకత్వం అవతల సొమ్ము చేసుకునే అవకాశం. ఒకవేళ నిజంగా దుష్టశక్తి నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని దేవుడే నీకు బయలుపరుస్తాడు. మోకాళ్ళు నీ ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, వదిలిపోయింది. వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఏది కూడా నీ దెబ్బకి అద్దడుచుకోవటమే కానీ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మొదటిది అది. రెండవది, ఇది ఒక్కటి చెప్దాం అనుకున్నా కానీ ఈ టైం పరిగెత్తుతుంది, నాకేమో ఈ టైం చాలట్లేదు. ఈసారి ఇప్పుడు చెబుతాలే పాండిక అయిపోయింది ముగిస్తా. ఏం చేద్దాం, టైం చాలటల్లా. బుద్ధిహీనత ఏందో అర్థమైందిగా.